నడిపించినందుకు మీకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మాకు మీ జీవితాన్ని బలపరుస్తూ ప్రభువా అనేక విషయాలు మీరు మీ దాసుల ద్వారా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలను ప్రభావ ఇంకా ప్రభావ బలపరుస్తూ ఇంకా ముందు తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రావాల్సిన వారిని ప్రభావ త్వరపెట్టి నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రభావ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మహా గొప్ప నామములో మీ అందరికి కూడా స్వాగతాలు. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క దినాన్ని ప్రభు మన యొక్క జీవితంలో జతపరిచినందుకు మనము వేకువజామున మనము లెగవంగాల్నే మనం ప్రభుకు మన వందనాలు తెలియపరచాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. ఆయన మనల్ని కాపాడుతూ మనల్ని రక్షిస్తూ మన జీవితాలని ముందుకు తీసుకెళ్తున్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం సర్వాంగ కవచము అనే ఒక అంశములో మనం ఇప్పటికీ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, సత్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సత్యం అన్నది మనలో నిర్మాణం చేయబడాలి అన్నది మొదటి విషయంగా మనం చూసాం. రెండో విషయం, నీతి అను మైమరపు, నీతియుక్తమైన జీవితము, దేవునికి అనుగుణమైన జీవితాన్ని ఎలా మనం జీవించాలి ఈ లోకంలో అనేది కూడా మనం చూసాం. మరి మూడో విషయము, మరి సమాధానపు జీవితం, ఒక సిద్ధ మనస్సు కలిగిన జీవితం, దేవుని సువార్తని ప్రకటించడానికి మనము ఒక సాక్ష్యకరంగా ఈ లోకంలో జీవించాలి అన్నది ఎంత వాస్తవమో అన్నది మనం మూడో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము ఆ విషయాల్లో మనం ఎఫెసీయులు 6వ అధ్యాయం మన 15వ వచనంలో మనం ఉన్నాం. ఎఫెసీయులు 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఆమేన్. హల్లెలూయా. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. సువార్త వలనైన సిద్ధ మనస్సు, అది సమాధానంతో నింపబడిన మనస్సు అయి ఉన్నది. ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ సమాధానానికి అధిపతి అయిన యేసు ప్రభు అక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఆయన రారాజుగా వారి హృదయాల్లో రాజ్యం వెళుతున్న రారాజు. ఎక్కడైతే మరి యేసు ప్రభు ఉంటారో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సాక్ష్యం ఉంటుంది. ఎక్కడ సాక్ష్యం ఉంటుందో ఆ సాక్ష్యాన్ని మనం మనం పంచేవాళ్ళంగా ఉంటాం. ఎందుకనంటే మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ అనుభవాల్లో మనకు ఒక కృతజ్ఞత ఉంటుంది. ఒక కృతజ్ఞత అంటే, ప్రభు అంతకుముందు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నా జీవితం ఎంతగా మారిపోయింది ప్రభువా, ఎంతగా మార్చేసావు నాయన అనే ఒక సాక్ష్యం అన్నది మన జీవితాల్లో ఉంటుంది. అయితే మన పరిస్థితుల్లో ఎవరన్నా చూసామనుకోండి, మనం ఎంత బాధాకరంగా, ఎంత ఇబ్బందుల్లో మనం ఉన్నామో, అటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు మనల్ని సమాధాన పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఒక సంతోషకరమైన పరిస్థితుల్లోకి మనం తీసుకొచ్చారు. అయితే మనం మునుపటి జీవితం అంటే యేసు ప్రభువుని మనం విశ్వసించక మునుపు మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్లో వెళ్తున్న వాళ్ళని చూసామనుకోండి, మనలో కూడా ఒక ఒక భారం వస్తుంది. ఒక ఒక బాధ వస్తుంది. అయ్యా, నేను ఇలా ఉన్నాను కదా అంతకుముందు, నన్ను ఇలాగా మార్చావు, మార్చింది నీవే కదా, నా గు నా గురించి నువ్వు ఎంతగా ప్రభా నాయన నీ యొక్క ప్రేమను పంచి నా దగ్గరికి ఒక సువార్థికుడిని పంపించి, నా దగ్గర ఒక విశ్వాసిని పంపించి, నా దగ్గరికి ఒక పాస్టర్ గారిని పంపించి, ఒక దైవజన్ని పంపించి నా జీవితాన్ని మార్చావయ్యా. నీ మాట పలికితేనే కదా నా జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఆ సువార్తలో ఉన్న గొప్ప శక్తే కదా నా జీవితాన్ని మార్చింది అని
ఒక కృతజ్ఞత, ఒక సాక్ష్యంతో పాటు ఒక కృతజ్ఞత కూడా మనకుంటూ, ఇక మన కళ్ళ ముందు ఎవరైతే మ- మనం అనుభవించిన జీవితం, మనం ఇబ్బంది పడిన జీవితాన్ని చూస్తూ ఉంటే చాలా బాధేస్తా ఉంటది. వాళ్ళకు కూడా మనకు వాళ్ళ జీవితాలు కూడా మారాలి అనే ఒక భారం మనలోకి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం వెళ్తాం వాళ్ళ దగ్గరికి, మన సాక్ష్యం చెప్తాం, ఎంతగా మన జీవితాలు మారాయో మనం మాట్లాడతాం, అది ఎలా మారాయో చెప్తాం, మరి సజీవమైన దేవుడు ఎలాగ మన జీవితాన్ని మార్చాడు, మన పరిస్థితులు ఇప్పుడు ఎలాగా ఉన్నాయి అన్నది సాక్ష్య రూపంగా మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క మాటలు వాళ్ళ జీవితాల్లో కూడా పనిచేస్తూ, వాళ్ళ జీవితాల్లో ప్రభు కార్యం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎంతమంది అయితే యేసు ప్రభుని తన యొక్క ప్రభువుగా, తన యొక్క రక్షకునిగా స్వీకరించారో, వారిని కూడా దేవాది దేవుడు ఆయన యొక్క కుటుంబీకులుగా మార్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప సందేశమో కదా, ఎంత గొప్ప సువార్త కదా. దేవుని సువార్తలో, దేవుని యొక్క మాటల్లో దేవుని యొక్క శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చిన సువార్త ఎదుటివాని జీవితాన్ని కూడా తప్పకుండా మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ సాక్ష్యాన్ని పరిచయం, ఆ సాక్ష్యాన్ని నువ్వు చెప్పటం కానీ, యేసు ప్రభుని పరిచయం చేయటం కానీ, అది ప్రతి విశ్వాసికి ఇచ్చిన దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము. ఆ విషయాల్ని మనం మత్తయి సువార్త మనం 28వ అధ్యాయము మనం 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, అంటే విశ్వాసులుగా మాత్రమే కాదు, శిష్యులుగా చేయమంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ బాధ్యత కేవలం పాస్టర్ గారిది మాత్రమే కాదు, లేకపోతే సంఘంలో ఉన్న ఒక ముఖ్యమైన పెద్దలు కానీ వాళ్ళ మీద ఉన్న బాధ్యత మాత్రమే కాదు, కానీ ఈ బాధ్యత ప్రతి విశ్వాసి పట్ల ఉంటుంది. ఎవరైతే సమర్పించుకున్న వారు ఉన్నారో, యేసు ప్రభుని వెంబడించాలని, యేసు ప్రభు యొక్క శిష్యునిగా ఉందామని ఎవరైతే నిర్ణయం చేసుకున్నారో, దానిలో మీరున్నారు, నేనున్నాను, మన అందరం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే మనకి ఇవ్వబడిన గొప్ప పిలుపు చూడండి, ఈ వాక్య భాగంలో ఉంది. మనమంతా వెళ్ళాలంట. ఎలా వెళ్ళాలి? సాక్ష్యకరమైన జీవితం కలిగి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకని సాక్ష్యాన్ని కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఏదైనా పోవచ్చేమో కానీ, డబ్బు పోవచ్చు కానీ, ఏదైనా పోవచ్చు కానీ మన పేరైతే పోకూడదు. మన యొక్క సాక్ష్యం అయితే పోకూడదు. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆమేన్, చెప్తావా? ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ సాక్ష్యం గనక పోతే గనక మన నోటి ద్వారా వచ్చే మాటలు ఎవరు వినలేకుండా, లేకపోతే ఎవరు వినకుండా ఉంటారు. ఒకవేళ మనం చెప్పినా సరే ఎవరు కూడా వినని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే మన జీవితమే సరిగ్గా లేదు. మనం మాట్లాడేది ఒకటి, మనం చేసేది ఇంకొకటి. మనం మాట్లాడేది ఒకటి, మనము మన యొక్క వ్యవహారం అంతా కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మన చూపు వ్యత్యాసంగా ఉంటది. మనం పులిపెట్టి నుంచి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఎవరిని చూస్తూ మాట్లాడుతూ ఉంటాం? ఒక అమ్మాయిని చూస్తూ మాట్లాడుతూ ఉంటాం. ఆరాధన చేస్తున్న ఒక మీటింగ్ లో ఆ, కొంతమంది యవనస్తులు ఆరాధన చేస్తా ఉన్నారు. అయితే ఆరాధన చేస్తున్న యవనస్తుని చూస్తా ఉన్నాం. వాళ్ళు చేస్తుంది ఎలా చేస్తున్నారు, కళ్ళు మూసుకొని చేయట్లేదు కానీ ఆ బాబులు లేకపోతే ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే అమ్మాయిని చూస్తా ఆరాధన చేస్తున్నారు. ఆ పక్కనే ఉన్నారు అంత ఆడపిల్లలంతా ఇటు పక్క కూర్చొని ఉన్నారు. అదొక యూత్ రిట్రీట్ అన్నమాట, అదొక యూత్ మీటింగ్ అది. ఆ యూత్ మీటింగ్ లో ఆడపిల్లందరూ ఇటు పక్క కూర్చున్నారు, మగపిల్లలందరూ ఇటు పక్క కూర్చున్నారు. అయితే మగపిల్లలు కొంతమంది ఆరాధన చేయడానికి మరి ముందుకు వస్తే, మగపిల్లల యొక్క ఆరాధన ఎలా ఉందంటే వాళ్ళు కళ్ళు మూసుకొని చేయట్లేదు, ఆడపిల్లని చూస్తూ ఆరాధన చేస్తున్నారు. అది పరిస్థితి ఈ రోజున. అయితే సో మనం మాట్లాడేది ఒకటి, మనం చేస్తుంది ఇంకొకటి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని కూడా శిష్యులుగా ఎవరిని కూడా చేయలేము. అంటే దేవుని ఉద్దేశాలు అనేవి మన జీవితాల ద్వారా నెరవేర్పులకు రాలేవు. అంటే ముందు మనము శిష్యులుగా మార్చబడాలి. అప్పుడే మనం ఇంకొకరిని శిష్యులుగా మనం మార్చగలుగుతూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అయితే నన్ను శిష్యుని చేసింది ఎవరు? సంఘమే. ఆమేన్, హల్లెలూయా. సంఘం యొక్క ప్రాముఖ్యత అన్నది ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. సంఘం యొక్క ప్రాముఖ్యత అన్నది మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. మనం వెళ్తాము, మన సాక్ష్యాలు చెప్తాము, దేవుని సువార్తను మనం ప్రకటిస్తాము. సో అవిశ్వాసులు విశ్వాసులుగా మారుతారు. అక్కడ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్కు ద్వారా అక్కడ
ప్రత్యక్షమై అక్కడ కార్యం చేస్తుంది. అయితే ఆ విశ్వాసుల్ని శిష్యులుగా మార్చేది, శిష్యులుగా చేసేది ఎక్కడనంటే సంఘము. ఆమె ఒక సహవాసము, ఒక సంబంధము, సహవాసము, ఒక సమూహములో మాత్రమే శిష్యులుగా మార్చబడుతూ ఉంటారు. ఆమె హల్లెలూయా. చూసారా? ఒక సంబంధములో, ఒక సహవాసంలో, ఒక సమూహములోనే. హల్లెలూయా. అంతా కూడా ఒక సమూహము అంటే సంఘములో మాత్రమే ఈ యొక్క పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆమె హల్లెలూయా. అందుకని సంఘం యొక్క ప్రాముఖ్యత అనేది మనం అర్థం చేసుకోవాలి. సంఘం యొక్క విశిష్టత, మనము శిష్యులుగా మనం చేయబడుట, మన శిష్యులుగా మార్చబడుట, యేసుని వెంబడించే వారుగా ఉండుట, ఒక కమిట్మెంట్, ఒక సమర్పణ కలిగిన జీవితంగా మార్చబడుట అన్నది సంఘములో మాత్రమే సంఘములో మాత్రమే సాధ్యము. ఆమేన్ హల్లెలూయా. అయితే శిష్యులుగా చేయుడి అని అంటున్నారు అనమాట. ఇది కార్యం. ఇది కేవలము మనం ఏదో ఆలోచించుకుంటా కూర్చుంటే ఉపయోగం లేదు. చేయుడి అని అంటే చెయ్యాలి. అంటే అది అది పనిలోకి రావాలి. నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అనుకుంటా ఉంటే కూర్చోటం, అనుకుంటా ఉండి కూర్చునే పరిస్థితి కాదండి. మనం ఏదైతే గనక నిర్ణయం తీసుకున్నామో ప్రభువులో, ఈ యొక్క వాక్యానుసారంగా మనం వింటూ ఉన్నాం. ప్రభువా, నాయన నేను నమ్ముతున్నాను, మీరు ఇలాగ పిలిచారని విశ్వాసపు అడుగులు ముందుకు వేయటమే. ఆమేన్ హల్లెలూయా. నువ్వు నువ్వు ఏదో కొంచెం ఫీల్ అయిన తర్వాత ఏదో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలన్నమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఏదో ఒక కరెంట్ ఫ్లో అయితేనే అనుకుంటారనమాట. ఆ నా మధ్యలో ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని. నువ్వెంత నీ యొక్క నీ యొక్క అనుభవాలు గాని, నీ యొక్క ఆత్మీయ అనుభవాలు గాని నేను ముందుకు తీసుకెళ్ళలేవు గాని, వాక్యంలో ఉన్న మర్మము, వాక్యంలో ఉన్న ప్రత్యక్షత, లేకపోతే వాక్యంలో ఉన్న రహస్య విషయాలు, యేసుప్రభు ఎవరని తెలుసుకునే ఆ యొక్క రహస్య విషయాలు, దేవుని వాక్యంలో పొందుపరచబడిన దేవుని వాక్యంలో ఉన్న విషయాలు, అది నువ్వు విన్నావు, నమ్మావు, విశ్వసించావు, ఇక అడుగులు ముందుకు వేయటమే. ఆమేన్ హల్లెలూయా. ఆ వాక్యంలో ఉన్న విషయాలు, ఆ వాక్యంలో ఉన్న విషయాలు నీకు అర్థమైనా అర్థం కాకపోయింది, నువ్వు దాన్ని అనుభవిస్తున్నా అనుభవించకపోయినా, నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉంటే, అడుగులు ముందుకు వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అడుగులు ముందుకు వేస్తూ ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన మాట యొక్క ఆత్మీయ అనుభవాల్లోకి తీసుకెళ్తాడు. ఆమేన్ హల్లెలూయా. అబ్రహాంతో ప్రభు చెప్పాడు, అబ్రహమా వెళ్ళు, అడుగులు ముందుకు వేయి, వాగ్దాన భూమి వైపు అడుగులు ముందుకు వేయాలంటే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. అయితే నీకు ఒక పిల్లవాడు పుడతాడు, ఆ వాగ్దాన పుత్రుడు అని ప్రభు చెప్పారు. చేతుల్లో ఉన్నాడా? లేడు. చేతిలో పిల్లోడు లేడు. కానీ విశ్వాస అడుగులతో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఏదైతే గనక దేవుడు వాగ్దానం చేశాడో అది నెరవేర్చబడింది అన్నదే విశ్వాసం. ఆమె ఇంకా మన చేతుల్లో అనుభవంగా లేదు అది. ఇంకా మన చేతుల్లో అనుభవంగా లేదు. అయితే అడుగులు ముందుకు వేస్తూ అంటే దేవుడు చెప్పినట్టుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ప్రభువే ఒక రోజున ఆ చేతుల్లోకి బిడ్డ ఇచ్చాడు. ఆమె హల్లెలూయా. అంటే చేతుల్లోకి బిడ్డ రావాలి, మనం అనుభవించాలి అని అంటే చేతుల్లోకి దేవుని యొక్క అంటే దేవుడు మాట్లాడిన వాగ్దానాలు అన్నవి మన జీవితంలో నెరవేర్పులోకి రావటము మనం అనుభవించాలి అని అంటే అది చేతిలోకి బిడ్డ వచ్చిన తర్వాత నేను కదులుతానని చెప్పాలి అబ్రహాం. ఓకే, నువ్వు నా బిడ్డవి ప్రభువా, ఆ ఇస్సాకును ఎవరిని ఇస్తానన్నావు కదా ప్రభువా, నేను నాకు ఇస్సాకుని ప్రభువా, అయ్యా నువ్వు బిడ్డ ఇచ్చిన తర్వాత నా ఇంటి నుంచి కదులుతానని చెప్పలేదు. ఇంటి నుంచి కదిలాడు దేవుని చెప్పిన మాట ప్రకారంగా. చేతిలో అయితే బిడ్డ లేదు, చేతిలో అయితే దేవుడు చెప్పిన వాగ్దానం అయితే మటుకు చేతుల్లో అయితే అవి కనబడట్లేదు, అది అనుభవించట్లేదు. అంటే అనుభవాల్లోకి రాక మునిపే దేవుడు చెప్పిన మాటకు అనుగుణంగా నువ్వు అడుగులు ముందుకు వేస్తే దేవుడు తప్పకుండా అనుభవాల్లోకి తీసుకొస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క ప్రిన్సిపల్ అన్నది, ఈ యొక్క సిద్ధాంతం అన్నది అన్ని విషయాల్లో పనిచేస్తా ఉంటుంది. అన్ని విషయాల్లో పనిచేస్తా ఉంటుంది. దేవుడు నా జీవితంలో కార్యం చేసిన తర్వాత నేను నమ్ముతాను అన్నవాడు కష్టం. ఇంకా నమ్మటం అనేది చాలా కష్టం. దేవుడు నా జీవితంలో కార్యం చేసిన తర్వాత అప్పుడు నీటి బాప్తిజం తీసుకుంటాను అంటాడు. దేవుడు నా జీవితంలో ఈ అప్పులన్నీ పోతే గనక అప్పుడు నీటి బాప్తిజం తీసుకుంటా ఉంటాడు. కష్టం. అలా కాదు మనం విశ్వసించాల్సింది. దేవుని మాటల్ని మనము ఒక గుడ్డివానిగా, అయ్యా నువ్వు సత్యమైన దేవుడివి, అయ్యా నువ్వు మాట్లాడేది సత్యమే, నువ్వు మాట్లాడేది నువ్వు తప్పకుండా అది నువ్వు చేస్తావు,
నువ్వు విశ్వసనీయమైన దేవుడివి, నువ్వు నమ్మకమైన దేవుడివి, మానవుని వలె నువ్వు అబద్ధం ఆడే దేవుడు కాదు. అయ్యా నువ్వు ఒక పని నాకు ఇచ్చావని అంటే ఆ పని చేయడానికి కావలసిన కృప. ఆమేన్ హల్లెలూయా. ఆ పని చేయాలి. ఆ పని నేను చేయడానికి అంటే నా ద్వారా ఆ పని జరగడానికి కావలసినంత కూడా ఇచ్చేది నీవే. ఆమేన్ హల్లెలూయా. నేను విశ్వాసపు అడుగుల్లో ముందుకు వెళ్తూ ఉంటే, నీవు చెప్పినట్టుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటే, నా మీద నువ్వు కుమ్మరించిన కృప అది కార్యరూపంలోకి కనబడుతూ ఉంటది. అంటే ఏంటండి? అంటే ఏంటంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని అంటున్నారు అనమాట. అంటే శిష్యులుగా చేయడానికి ఎంతో కొంత ఒక ఎబిలిటీ అంటే ఎంతో కొంత మనలో మనలో జ్ఞానం కావాలి, మనలో బుద్ధి కావాలి, మనలో వివేచన కావాలి, మనకి ఆ వాక్చాతుర్యము కావాలి, అర్థం చేసుకునే కృపను కావాలి, వినే యొక్క సహనం కావాలి కదా. ఎదుటి వాని యొక్క మాటలు వినాలంటే సహనం ఉండాలి. సహనం లేకపోతే ఒక్క నాలుగు మాటలు చెప్పంగానే నేను చెప్పేది వినయ్యా, ఏంది నువ్వు పొద్దుగు నువ్వే చెప్తా ఉంటావు అని చెప్పి మనం వాళ్ళని కసురుకుంటాం, మనం వాళ్ళని ఏదో విసుక్కుంటాం. ఇంకంతే సంగతులు. ఇంకా వాళ్ళు మనతో మాట్లాడరు. అంటే సంబంధంలో మనకి సహనం కావాలి. ఆమేన్ హల్లెలూయా. సహవాసంలో మనకి దీర్ఘశాంతం కావాలి. వాళ్ళని ఓర్చుకునే ఒక ఓర్పు కావాలి. వాళ్ళని స్వీకరించే మనస్తత్వం కావాలి. అదంతా కృపే. అదంతా కూడా దేవుడు మనకి ఇచ్చే గొప్ప కృప. ఆయన కృప లేకుండా ఆయన యొక్క ఆయన యొక్క సహనం మనలో లేకుండా మన ఎదుటి వారిని మనం స్వీకరించలేము. వాళ్ళ యొక్క మాటలు కూడా మనం వినలేము. మనకంత సమయం కూడా ఉండదు. ఎందుకంటే వీఆర్ సో బిజీ. మనం చాలా బిజీగా ఉంటాం. అయితే సమాధానముతో నీ యొక్క హృదయంతో దేవుడు నింపాడు. అది ఎలా నింపాడనంటే అసమాధానంగా ఉన్న జీవితాన్ని దేవుడు సమాధానంగా ఎలా మార్చాడంటే ఎవరో నీతో మాట్లాడుతూ ఉన్నారయ్యా. ఎవరు అని అంటే పాస్టర్ గారు నీతో మాట్లాడారు. ఆయన కాల్ చేస్తా ఉన్నాడు. నువ్వు కాల్ చేస్తానన్నావు. ఒక 3 నెలల పాటు నీ వెంబడి తిరుగుతా ఉన్నాడు. నువ్వు ఆయన వెంబడి తిరుగుతా ఉన్నావు. తిరిగి చివరికి ఏమైందంటే అనేకమైన విషయాల్లో దేవుడు మీతో మాట్లాడి ఆ దైవజనుల ద్వారా మాట్లాడి మీ జీవితాన్ని స్థిరపరిచాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో సమాధానంతో ఉన్నాం మనం. ఎందుకు అనంటే ఎవరినో దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ ద్వారా దేవుడు కార్యం చేశాడు. వాళ్ళ ద్వారా దేవుడు మీ జీవితాల్లో, నా జీవితాల్లో ఎంతో సమాధానాన్ని తీసుకొచ్చాడు. అయితే నేను శిష్యునిగా చేశాడు ఆ దైవజనుడు. నిన్ను శిష్యునిగా చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసి గాని, లేకపోతే నీ తోటి సహోదరుడు గాని నీతో మాట్లాడుతూ నీకు ఫోన్ చేస్తూ, నీకు కాల్ చేస్తూ, "నువ్వు రాయ్యా బాబు, నువ్వు మాట్లాడదాం కూర్చో" అని చెప్పి అంత అనేకమైన సమయాలు అంటే అసలు ఎంతో కొంత సమయం నీకు ఇస్తూ నిన్ను శిష్యునిగా మార్చాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే సమయం ఇవ్వకపోతే గనక శిష్యులుగా మారరు. ఆమేన్ హల్లెలూయా. సహనం లేకపోతే గనక ఆ వ్యక్తి యొక్క మాటలు మనం వినలేము. ఆమేన్ హల్లెలూయా. సమాధానం లేకపోతే గనక ఒక చోట నువ్వు నిశ్చలంగా ఒక చోట పని చేయలేవు. ఈ ఈ రోజు ఈ సంఘం అంటావు, రేపొద్దున ఇంకో సంఘం అంటావు, ఎల్లుండి ఇంకో సంఘం అంటావు, ఎల్లుండి ఇంకో సంఘం అంటావు. సంఘాలు తిరుగుతూనే ఉంటావు కానీ ఈ రోజు ఈ సేవకుడు అంటావు, రేపొద్దున ఆ సేవకుడు అంటావు, రేపొద్దున ఈ సేవకుడు ఆ సే అరే ఈ- ఎన్ని సంఘాలు మారుతూ ఉంటే ఎవరు నీ మీద బాధ్యత తీసుకుంటారు? హల్లెలూయా. సంఘాలు మార్చుతా ఉన్నావే, అయితే నీ మీద బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు? నీ మీద బాధ్యత అంటే నిన్ను శిష్యునిగా చేసేది ఎవరు? సంఘాన్ని మార్చొద్దు. దేవుడు సో ప్రభు నిన్ను ఏ సంఘంలో అయితే పెట్టాడో ఆ సంఘంలో ఉండు నువ్వు. ఎక్కడో ఒక ఎక్కడో ఒక దైవజనుడు అభిషేకంగా ఎక్కడో గొప్పగా వాడబడుతున్నాడని అంటే అక్కడికి వెళ్ళిపోవద్దు. ఉండు కొంచెం సేపు ఆగు. ఎక్కడ దేవుడు నిన్ను పెట్టాడో అక్కడ దేవుడు వాడుకుందాం అనుకుంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అయితే అంటే ఎక్కడ నేను పెట్టాడు అని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ఒకసారి వెళ్ళొచ్చు అనమాట సంఘానికి. నువ్వు కూడా వెళ్ళొచ్చు. ఈ ఇంటి దగ్గరే కదా సంఘం, వెళ్దాంలే అని అటు వెళ్ళొచ్చు అనమాట. కానీ ఆ పాస్టర్ గారికి నీ పట్ల భారం ఉండదు, బాధ్యత ఉండదు. వెళ్ళావు వస్తున్నావు కానీ ఒక బాధ్యత భారం అన్నది ఆ పాస్టర్ గారిలో నువ్వు చూడలేదు అనుకో. బహుశా ఆ సంఘం అన్నది నీకు నిన్ను దేవుడు అక్కడ పంపించలేదేమో. ప్రభు పంపించి ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ప్రభు పంపించే సంఘానికి నువ్వు వెళ్తే గనుక ఆ దైవజనుడికి లేకపోతే ఆ సంఘంలో ఉన్న ముఖ్యమైన ఆ యొక్క పెద్దలకి మీ పట్ల ప్రత్యేకమైన భారము, బాధ్యత
అది ప్రభు ఇస్తారు. ఆమేన్ హల్లెలూయా. ఎవరి హృదయంలో అయితే మీ పట్ల భారం ఉందో, బాధ్యత ఉందో, అటువంటి సంఘంలోకి మనము వెళ్తే, మనం వెళ్తూ ఉంటే, అటువంటి సంఘానికి మనం వెళ్తూ ఉంటే, ఒక సభ్యునిగా, అంటే సభ్యునిగా అవ్వమని మనం వాక్యంలో మనం చూడం మనం. కానీ ఒక సభ్యునిగా అవ్వటం అనేది ఒక సమర్పణ. ఆమేన్ హల్లెలూయా. ఒక సమాజానికి లేకపోతే ఒక సమూహానికి మనం సమర్పించుకుంటున్నాం. అంటే దేవునికి సమర్పించుకుంటున్నాం. ఒక సమూహానికి కూడా మనం సమర్పించుకుంటున్నాం. అంటే సమర్పణ అంటే మనం మన కుటుంబాల్లో మనం కూడా ఒకటిగా మారుతున్నాం. మనం కూడా కుటుంబీకునిగా మారుతున్నాం. బికాస్ చర్చ్ ఇస్ ఎ ఫ్యామిలీ ఆల్సో. చర్చ్ ఇస్ ఎ హౌస్. సంఘం అన్నది ఒక ఇల్లు. సంఘం అనేది ఒక కుటుంబము. మన ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ యొక్క పత్రికలో మనం చూస్తాం. అయితే ఒక స్- ఒక సమూహంలో మనము ఒకటిగా ఉన్నప్పుడు, ఒక ఇంటిలో మనం కూడా ఒక ఒక కుటుంబీకునిగా ఉన్నప్పుడు, ఓనర్షిప్ అంటే ఏంటంటే మన మీద ఒక బాధ్యత అన్నది మరి ప్రభు ఆ దైవజనుడికి ఇస్తూ ఉన్నాడు. ఇంకా పెరుగుతూ ఉంటది అనమాట. ఇంకా పెరుగుతూ ఉంటది. అప్పుడేమవుతుందంటే మన జీవితంలో ఏదైతే గనక దేవునికి ఆయాసకరమైన విషయాలు ఉన్నాయో వాటన్నిటిని తీసివేయడానికి అంటే స్వస్థత, విడుదల, స్వస్థత, విడుదల, విడుదల, స్వస్థత, విడుదల, స్వస్థత, ఈ విషయాల్లోకి ముందుకు వెళ్తూ ఉంటే అనేకమైన అబద్ధాలు, అనేకమైన విషయాలు, దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా వేరులతో సహా తీసివేయబడుతూ ఉంటది. అదే శిష్యరిక. దట్ ఈస్ కాల్డ్ డిసైపుల్షిప్. ఆమెన్ హల్లెలూయా. యేసు ప్రభు ఏం చేశారు? ఆ 12 మంది శిష్యుల్ని ఏం చేశారని అంటే పేతురు జీవితాన్ని మార్చేస్తా ఉన్నాడు. ఆమెన్. యోహాను జీవితాన్ని మార్చేస్తా ఉన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఎలా మారుస్తున్నాడు? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. పేతురు యొక్క విశ్వాసాన్ని కదిలించాలని, అసలు షేక్ చేయాలని అపవాది ప్రయత్నం చేస్తే దానికి దానికి మునుపే యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. మధ్యస్థ ప్రార్థన పేతురు కోసం చేస్తున్నాడు. ఎందుకు అని అంటే సంబంధంలో ఉన్నాడుగా పేతురు. ఎందుకనంటే ఆ పేతురు కూడా ఒక సమర్పించుకున్నాడు. ఎలాగంటే తన పనిని కూడా వదిలిపెట్టి కూడా, అయ్యా మీకోసం మేము ఏదైనా వదిలిపెడతాం, ఏదైనా వదిలిపెట్టి మేము వెంబడిస్తాం ప్రభు అన్న వాళ్ళే వీళ్ళు. అంటే ఒక ఒక సమర్పణ కలిగిన ఒక సమూహంగా చూడండి. యేసు ప్రభుతో పాటు 12 శిష్యులు ఏదో ఊరికే రాలేదు వాళ్ళకి. వాళ్ళు ఎన్నో వదులుకొని వచ్చారు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఒక త్యాగం ఉందన్నమాట అక్కడ. త్యాగం లేని చోట సంబంధం అన్నది అధికమవదు. ఆమేన్ హల్లెలూయా. త్యాగం లేని చోట సంబంధం అన్నది అధికమవదు. ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ సంబంధం అన్నది ఇంకా ఎదుగుతానే ఉంటది. ఆమేన్ హల్లెలూయా. అయితే శిష్యులు అనేకమైన విషయాలు వదిలిపెట్టారు. వాళ్ళ ఇంటిని వదిలిపెట్టారు, వాళ్ళ పనులు వదిలిపెట్టారు, యేసు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. అంటే అక్కడ ప్రభు ఏం చూస్తున్నారు? అక్కడ సమర్పణ చూస్తున్నారు. ఏదైతే వదిలిపెట్టారో వాళ్ళ యొక్క పనులు, వాళ్ళకి ఏదైతే ముఖ్యమైన విషయాలుగా ఉన్నాయో వాటిని వదిలిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. సంఘానికి ఎవరైతే గనక ఒక సమర్పణ కలిగిన విశ్వాసులుగా ఉంటారో వాళ్ళ మీద దైవజనులకి దేవుడు ఒక భారము బాధ్యత ఇచ్చి వాళ్ళని సమర్పించుకొనిన విశ్వాసుల మీద, అందరి మీద కాదండి. అందరి మీద అంటే ఎవరో వస్తుంటారు పోతుంటారు. ఈ రోజు ఈ సంఘం అంటారు, రేపొద్దున ఇంకో సంఘం అంటారు. లేకపోతే వస్తారు పోతారు, ఏదో ఆశీర్వాదాల కోసం వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. 4 మాటలు మాట్లాడి అయ్యా మా కోసం ప్రార్థన చేయి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు జస్ట్ పైపైన అనమాట. ఈ రోజు ఉండి రేపు పొద్దున నువ్వు లేకున్నా విశ్వాసులు కూడా ఉంటారన్నమాట. అయితే అలా కాకుండా సమర్పించుకొనిన విశ్వాసులు, ఆమేన్ హల్లెలూయా, సమర్పించుకొనిన విశ్వాసులు ఉంటారు కొంతమంది. వాళ్ళ జీవితం పట్ల దేవుడు భారాన్నిచ్చి, బాధ్యతనిచ్చి, వాళ్ళని శిష్యులుగా దేవుడు మారుస్తూ ఉంటాడు సంఘంలో. ఆమేన్ హల్లెలూయా. అయితే ఎవరైతే శిష్యులుగా మార్చబడుతూ ఉన్నారో, ఒకసారి తీద్దామండి ఒకసారి. 2 తిమోతి పత్రిక, చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఆమేన్ హల్లెలూయా. ఏ తిమోతినైతే దేవుడు సంఘంలోకి తీసుకొచ్చాడో
ఏ ఎలీషానైతే దేవుడు సంఘంలోకి తీసుకొచ్చాడో, ఏ యెహోషువనైతే దేవుడు సంఘంలోకి తీసుకొచ్చాడో, ఎవరైతే సమర్పించుకొని యోసేపు వలె దేవుని కోసం జీవించాలని నిర్ణయం తీసుకొని దేవునితో పాటు ఒక సహవాసంతో పాటు ఒక సమర్పణలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళ పట్ల భారము బాధ్యత అన్నది దైవజనులకు ఇచ్చి వారిని శిష్యులుగా మార్చడానికి, శిష్యులుగా చేయడానికి ప్రభు వారిని పురికొల్పిస్తా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ఆ బాబుకి కాల్ చేయి, ఇదిగో ఆ యొక్క జోసెఫ్ కాల్ చేయి, ఇదిగో ఆ బాబుకి కాల్ చేయి, ఇదిగో ఆ యొక్క డేవిడ్కి కాల్ చేయి అని చెప్పి, ఇదిగో ఆ యొక్క నెహెమ్యా కాల్ చేయి అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటారు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ఆ పాపకు కాల్ చేయి, ఆ పాప ఆ యొక్క బిడ్డకు కాల్ చేయి అని చెప్పి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ బిడ్డను పిలుస్తూ ఉంటాం మన యొక్క ఇంటికి. అమ్మా నువ్వు రామ్మ పాప, అయ్యా నువ్వు రా బాబు మా ఇంటికి, నువ్వు కొంచెంసేపు కూర్చో ఇక్కడ, నువ్వు రా నాతో కొంచెం మాట్లాడని చెప్పి మనం సమయం ఇస్తూ ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. ఆ సమయం 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 వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు బయటకు తీసుకువచ్చి సమస్త విషయాల నుంచి, సమస్త దుర్నీతి నుంచి నీతిమంతులుగా మార్చడానికి ప్రభు కార్యం చేస్తూ ఉంటారు. ఆమేన్ హల్లెలూయా. అదే శిష్యరికం. ఆమేన్ హల్లెలూయా. అదేంటండి శిష్యరికం? ఇక్కడ మాట్లాడుతున్న మాటలు పౌలు మరి తిమోతితో ఏం మాట్లాడుతూ ఉన్నాడో, అంటే నేను తిమోతికి ఏంత నేర్పిస్తూ ఉన్నాడో, శిష్యునిగా చేస్తూ ఉన్నాడు కదా. తన శిష్యుడే, తిమోతి తన శిష్యుడే. అయితే శిష్యుడు ఎలా అయ్యాడంటే సమర్పణ ఉంది. ఆమె హల్లెలూయా. త్యాగం ఉంది, సమర్పణ ఉంది, విశ్వసనీయత ఉంది, నమ్మకత్వం ఉంది. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఒక నేర్చుకునే హృదయం ఉంది. నేర్పుతో, అంటే నేర్చుకున్న విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక తపనుంది. దేవుని మాటలు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అనే ఒక ఆకలి దప్పులు ఉన్నాయి. నీతిమంతునిగా జీవించాలని ఒక ఆకలి దప్పులు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు, నూతన జన్మ పొందుకున్న వాళ్ళు, వాళ్ళ హృదయాల్లో ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అయితే అలాంటి వారిని దేవుడు నీకిస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు నీకు ఒక్కళ్ళగా ఇస్తూ ఉంటే ఆ ఒక్క వ్యక్తిని నువ్వు శిష్యునిగా చేసావా చేయలేదా అన్నది ప్రాముఖ్యం. ఆమేన్ హల్లెలూయా. అందుకనే ఆ కొత్త సమయం వరకు, ఆ 3 నెలల వరకు ఒక వ్యక్తి మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. ఆ వ్యక్తికి కాల్ చేయాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తిని మార్చాలి, ఆ వ్యక్తి జీవితంలో కొన్ని విషయాల్లో వాళ్ళు విడుదల కావాలి, వాళ్ళ స్వస్థత కావాలి, ఆ కుటుంబం పట్ల ఒక భారము బాధ్యత. ఇంకా వేరే కుటుంబాల మీద పెద్దగా ఆలోచన ఉండదు. ఆ కుటుంబం మీదే ప్రభు ప్రార్థన చేస్తా ఉంటాం అనమాట. ప్రభు ఆ కుటుంబాన్ని నాయన, అయ్యా నా హృదయం మీద మీరు భారం ఇస్తున్నారు ఎస్ఐ, అయ్యా బాధ్యత ఇస్తున్నావు ప్రభా, అయ్యా ప్రభా కార్యం చేయ ప్రభా అని ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నావు అంటే దేవుడు నీకు భారం ఇస్తున్నాడు వాళ్ళ పట్ల. ఆమెన్ హల్లెలూయా. వాళ్ళని దేవుడు నీ దగ్గర తీసుకొచ్చాడు. ఆమెన్ ఆ సమయంలో, ఆ కాల పరిమితిలో ఆ కుటుంబాన్ని దేవుడు శిష్యులుగా మార్చాలనుకుంటున్నాడు. ఆమెన్ హల్లెలూయా. నమ్మకంగా పనిచేయి ఆ 3 నెలలు, ఆ నమ్మకంగా పనిచేయి ఒక 2 నెలలు, ఆమె నమ్మకంగా పనిచేయి ఆ ఒక్క నెల. వాళ్ళ పట్లే సో భారం కలిగి నువ్వు వాళ్ళని దేవుని విషయాల్లోకి ముందుకు తీసుకెళ్తా ఉండు. ఆమెన్ హల్లెలూయా. అదే శిష్యులుగా చేయటం. ఆమెన్ హల్లెలూయా. ఇక్కడ పౌలు తిమోతిని శిష్యునిగా చేశాడు. అయితే తిమోతికి చెప్తున్నాడు అనమాట. తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఏ విషయాలైతే గనక నువ్వు నేర్చుకున్నావో తిమోతి, ఆ విషయాల్ని చూడండి కిందన రాశారు, ఇతరులకు బోధించుటకు. మనం ఏం చేయాలంట? మనం కూడా బోధించాలి. ఏదైతే బోధన మనం వింటూ ఉన్నామో, ఈరోజు నా ద్వారా మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, ఈ విషయాలు మీరు రాసుకుంటున్నారు. మీరు నేర్చుకున్న విషయాల్ని మీరు ఇతరులకు బోధిస్తా ఉండండి. ఆమెన్ హల్లెలూయా. ఎవరికి బోధించాలి? అందరికి కాకపోవచ్చు, కానీ కొంతమందిని, ఎవరినో ఒకరినో ఇద్దరినో ముగ్గురినో ప్రభు మీ దగ్గర తీసుకొస్తున్నారు, మీకు పరిచయం చేపిస్తున్నారు. వాళ్ళని శిష్యులుగా చేయండి. ఆమేన్ హల్లెలూయా. చూడండి, సామర్థ్యము గల నమ్మకమైన, వెరీ ఇంపార్టెంట్ అది, నమ్మకమైన. అందరిని నమ్మలేమండి. మనల్ని ఉపయోగించుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనల్ని ఉపయోగించుకొని వదిలేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరిని మనం నమ్మలేం. నమ్మిక అన్నది కొంచెం టైంలో జరుగుతుంది అనమాట. మనం వెంటనే అందరిని నమ్మకూడదు. వెంటనే అందరినీ కూడా మనం మనం మోసపోయి, లేదా మన సమయం వ్యర్థం చేసుకోకూడదు. వెయిట్ ఫర్ సమ్ టైం. వెయిట్ ఫర్ సమ్ టైం. వాళ్ళని నువ్వు చూస్తా ఉండు, నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. వాళ్ళలో ఉన్న హావాభావాలు అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. చిన్న చిన్నగా ఎవ్రీథింగ్ విల్ బి ఎక్స్పోజ్డ్. అన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క
సో వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు నీ దగ్గరికి, వాళ్ళు ఏ ఏ ఆలోచనలతో వచ్చారు, ఏ ఏ మోటివ్స్, ఎట్లాంటి ఆ ఒక ఆలోచనలతో నీ దగ్గరికి వచ్చారు అన్నది క్లియర్ కనబడతా ఉంటది అనమాట. వాళ్ళు నమ్మచ్చా నమ్మకూడదా, వెయిట్ ఫర్ సమ్ టైం, డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్, నీకు అర్థం అవుద్దన్నమాట. అయితే ఎవరైతే నమ్మికతో ఉన్నారో, నమ్మకంగా అంటే ఇక నువ్వు మాట్లాడకపో, నువ్వు సరిగ్గా నువ్వు సరిగ్గా ఉండకపో, వాళ్ళు ఎందుకు నీతో ఉంటారనంటే వాళ్ళతో ప్రభువు మాట్లాడుతున్నారు. ఆమె ఉండు ఉండు ఉండు, ఈ వ్యక్తితో ఉండు నువ్వు, ఈ వ్యక్తితో ఉండు నువ్వు. ఎందుకనంటే నీ ద్వారా, లేకపోతే ఈ వ్యక్తి ద్వారా నీ జీవితంలో నేను కార్యం చేయబోతున్నాను, ఈ వ్యక్తి ద్వారా నీ జీవితంలో నేను ఈ పని చేయబోతున్నాను. అందుకనే దేవుడు ఒక సహవాసంలోకి, ఒక సంబంధంలోకి దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఎవరికి బోధించాలంట? నమ్మిక. ఆమెన్ హల్లెలూయా. నమ్మకమైన వాళ్ళు, ట్రస్ట్ వర్ది పీపుల్ అన్నమాట, ఫెయిత్ఫుల్ పీపుల్ వీళ్ళు. అంటే ఏంటంటే నువ్వు ఏదైతే బోధిస్తున్నావో ఆ బోధకు అనుగుణంగా నడుద్దామని ఆశతో ఉన్న వాళ్ళు అనమాట. ఏదో విని వదిలేసే వాళ్ళు కాదు. విని వదిలేసే వాళ్ళ దగ్గర అయితే సమయం వ్యర్థమైపోవచ్చు. కానీ విని దాని ప్రకారంగా నడుద్దామని ఆశతో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు విశ్వసనీయులు. ఆమెన్ హల్లెలూయా. నమ్మకమైన వాళ్ళు. ఆమెన్. అలాంటి వారిని శిష్యులుగా చేయాలి. ఆమెన్. అందరు మనం చేయలేం. దానివల్ల ఇప్పుడు యేసు ప్రభుతో పాటు అనేక మంది అసలు వేలకు వేల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే అందరిని శిష్యులుగా చేశారా అంటే చేయలేదు. అందరు శిష్యులుగా మారారంటే మారలేదు. ఎవరు మారారంటే కొంతమంది. ఆమెన్ హల్లెలూయా. ఆ కొంతమందిని దేవుడు మారుస్తున్నాడు. వాళ్ళెవరంటే వాళ్ళ హృదయాలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వాళ్ళలో ఒక దీనత్వం ఉంది, వాళ్ళలో ఒక విశ్వసనీయత ఉంది, వాళ్ళలో ఒక నమ్మకత్వం ఉంది, వాళ్ళలో ఒక సత్యం ఎక్కడో ఉంది. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో ఎక్కడో మార్చబడిన జీవితాలుగా ఉన్నాయి. ఆమెన్ హల్లెలూయా. ఒక జెన్యున్ కన్వర్షన్ అంటే ఏంటంటే జెన్యున్ గా, ఒక వాస్తవంగా, ఒక సత్యపూరితమైన పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఆత్మలో కార్యం చేశాడు. అందుకని వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, వాళ్ళ ఆత్మీయ చెవులు తెరవబడ్డాయి, ఆత్మలో జీవం వచ్చింది. వాళ్ళు యేసు ప్రభు ఎవరో ఒక ఎన్కౌంటర్ జరిగింది, యేసు ప్రభుకి అధీనంలోకి వచ్చారు, వాళ్ళ జీవితాన్ని సమర్పించుకున్నారు. అటువంటి జీవితాలు నమ్మకంగా ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. అందరూ ఉండకపోవచ్చు కానీ కొంతమంది మటుకు నమ్మకంగా ఉంటారు. మనము వివేచించాలి వాళ్ళని వివేచించాలి. ఎంతమంది మన దగ్గరకు వస్తున్నారో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ వ్యక్తి లేదు, ఈ వ్యక్తి లేదు, ఈ వ్యక్తి ఎక్కడో ఉంది, ఎక్కడో ఉన్న ఈ విషయాలు. కొంచెంసేపు ఆగండి. కొన్ని దినాల తర్వాత విషయాలు చాలా వరకు మారుతూ ఉంటాయి. ఆమేన్ హల్లెలూయా. సో ఎవరినైతే దేవుడు మీకు అతి సమీపంలోకి తీసుకొస్తూ ఉన్నారో వాళ్ళని మీరు శిష్యులుగా మీరు చేస్తూ ఉండండి. ఆమేన్ హల్లెలూయా. అయితే శిష్యునిగా చేయటము అన్నది, ఆమేన్ హల్లెలూయా, మన సర్వంగ కవచంలో మనం చూస్తా ఉన్నాం కదా, జోళ్లు తొడుక్కొని ఆమేన్ సమాధానపు ఆ, సువార్త అనేది నీలో నాలో పనిచేసిన ఆ గొప్ప సువార్తతో, ఆ సులువ సువార్తని మనము మనం ప్రకటిస్తూ ఉండాలి. జోళ్లు తొడుక్కొని మన దేవునితో పాటు జత పని వారిగా, సంఘములో మనం పనిచేసే వారిగా మనం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. సో ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు, ఆమేన్ హల్లెలూయా, మనం ఈ యొక్క విషయాల్లోకి మనము ముందుకు వెళ్ళాలి అంటే గనక విశ్వాసం కావాలి. హల్లెలూయా. నీకు నేర్పిస్తున్న విషయాలు, ఈరోజు మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, మీ దగ్గరే పెట్టుకోవద్దు. మీరు మీ మీ దగ్గరికి ఎవరినైతే దేవుడు తీసుకొచ్చాడో, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికైతే తీసుకువెళ్ళాడో, ఏ కుటుంబానికి అయితే తీసుకువెళ్ళాడో, వాళ్ళకు కూడా ప్రతిరోజు కూడా బోధించడానికి ప్రయత్నం చేయండి. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళకి ప్రతిరోజు కూడా దేవుని వాక్యం అవసరమే. ప్రతిరోజు వాళ్ళకు విడుదల అవసరం. ప్రతిరోజు వాళ్ళలో ఉన్న అసత్యం అన్నది సత్యంలోకి రావాల్సిన అవసరము ఉంటా ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. అదే విషయం మనం మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్ఎస్సీలు 6, వెరీ సారీ, మత్తయి సువార్త, మత్తయి సువార్త 28వ అధ్యాయము మన 19వ వచనంలో చూస్తున్నాం అన్నమాట. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మీరు వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? సువార్తనే, సమాధానాన్ని తీసుకొచ్చే సువార్తని జోళ్ళు తొడుక్కొని. ఆమేన్ హల్లెలూయా. ముందు ఆ సువార్తలో ఉన్న గొప్ప మర్మం అన్నది ముందు మనలో పనిచేయాలి. ఆమేన్ హల్లెలూయా. సమాధానపు హృదయం అన్నది ముందు మనలో ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమాధానం నీలో ఉంటే గనక నువ్వు ఏ ఇంటికైతే నిన్ను దేవుడు నిన్ను ఏ ఇంటికైతే ప్రభు తీసుకెళ్తున్నాడో
ఏ ఇంటికైతే ప్రభు వెళ్ళమంటున్నాడో ఆ ఇంట్లో కూడా సమాధానమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ ఇంట్లో సమాధానం అని అంటే, నీ మాటలు వాళ్ళు విన్నారు. నీ మాటలు వాళ్ళు విన్నారు. నీ మాటలు వాళ్ళు విన్నారు. నీ మాటలు వాళ్ళు అర్థం చేసుకున్నారు. లేకపోతే నీ మాటలు వాళ్ళు స్వీకరించారు. ఆమేన్, హల్లెలూయా. నీ మాటలు వాళ్ళు స్వీకరించారు. నీ మాటలు వాళ్ళు స్వీకరిస్తే దేవుని మాటలు స్వీకరించినట్లే. ఆమేన్, హల్లెలూయా. నీ నోటి ద్వారా వస్తుంది ఎవరి మాట అండి? నీ నీ నోటి ద్వారా వస్తుంది దేవుని మాట అయితే గనక వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో కూడా సమాధానమే. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ కుటుంబాల్లో కూడా సమాధానమే. సో అటువంటి గొప్ప సమాధానం అన్నది మరి నీ ద్వారా దేవుడు ప్రతి ఇంటికి, అంటే ఏ ఇంటికైతే గనక దేవుడు నేను తీసుకువెళ్తున్నాడో ఆ ఇంట్లోనంట నీకు ఇయ్యబడిన సమాధానం అన్నది అక్కడ ఒక ఆశీర్వాదకరంగా నీ నోటి ద్వారా పలికే దేవుని మాటల ద్వారా ఆ ఇంటికి కూడా సమాధానమే. ఆమేన్, హల్లెలూయా. ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుని సమాధానం ఉంటది. హల్లెలూయా. సో అటువంటి గొప్ప జీవితంగా ప్రభు మరి మిమ్మల్ని నన్ను వాడుకోవాలని, ఆయన చేతిలో ఒక సాధనంగా ఉంచబడిన ఒక జీవితాలుగా ఉంచాలని ఆయన యొక్క చిత్తమైనది. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నువ్వు పిలిచిన దేవుడివి, నమ్మదగిన దేవుడు నాయన. ఎఫెసీయులు 6:15 అయ్యా మేము జోళ్లు తొడుక్కొని నీ యొక్క సువార్త ద్వారా మాకు ఇవ్వబడిన సమాధానముతో కూడిన ఆ గొప్ప సువార్త యొక్క ఆ విషయాల్లో తండ్రి, అయా దానికి సాదృశ్యము జోళ్లు తొడుక్కొని ప్రభువ అయా మీతో పాటు ప్రభా నడిచేవారిగా అయా తండ్రి, మీరు అయా నాయన మీ యొక్క రాజ్య విస్తరణలో మమ్మల్ని వాడుకోవాలన్నది మీ యొక్క చిత్తమై ఉన్నది నాయన. మీతో పాటు నడిచేవారిగా మీ చిత్తాన్ని ప్రభా నెరవేర్చేవారిగా మమ్మల్ని ప్రభ ఎన్నుకున్నందుకు స్తోత్రాలు నాయన. ప్రభ ఈ వాక్య భాగము ద్వారా మాతో మీరు ప్రత్యక్షంగా అయా వ్యక్తిపరంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. మా జీవితాన్ని మీరు వాడుకోవాలన్నది మీ యొక్క చిత్తమై ఉన్నది. అందరి బట్టి వందనాలు. యేసు ప్రభు యొక్క నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనకిస్తున్న దేవుని యొక్క వాగ్దానము ఆమె పాత నిబంధనలో కీర్తనలు 27వ అధ్యాయము. కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనం. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు 27వ అధ్యాయము 1వ వచనము. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యము మీకోసము, నా కోసము, మన కుటుంబం కోసము. ఆమేన్ చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యెహోవా అనే ఒక నామము అన్నది దాని అర్థం ఏమిటి అని అంటే, యెహోవా దేవుడు, యెహోవా నామం యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఆయన ఉన్నవాడని, ఆయన అనువాడని, ఆయన మన పట్ల ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి అని ఆశపడుతున్న దేవునిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఒడంబడికలో, ఆయన యొక్క నిబంధనలోకి, ఆయనతో పాటు ఒక సంబంధంలోకి మనము కూడా ఉండాలి అన్నది దేవుని యొక్క తలంపై ఉన్నది. ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. ఆయన యొక్క ఆశ అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యెహోవా అనే ఒక నామకరణానికి లేకపోతే నామానికి అర్థం ఏమిటి అని అంటే, సంబంధంలోకి ఉండాలని, మానవుడు దేవునితో సంబంధంలో ఉండాలన్నది యెహోవా దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. ఆయన యొక్క స్వభావములో మన పట్ల ఆయన యొక్క ప్రేమ అనేది కనబరుస్తూ, మనల్ని ప్రేమిస్తూ, నేను నీ జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో వ్యక్తిపరంగా అంటే పర్సనల్ గా, అంటే వ్యక్తిపరంగా నీకు నేను దేవుణ్ణి ఉంటాను అని చెప్తున్నారు అనమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ఉంటాను అని చెప్తున్నారు. అయితే
దావీదుకి ఈ విషయాలు అర్థమయ్యాయి. ప్రభువా, నా జీవితం పట్ల నీవే వెలుగుగా ఉంటానంటున్నావు, నీవే రక్షణ దుర్గముగా ఉంటానంటున్నావు. ఎందుకు అని అంటే నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? నీవు యెహోవా దేవుడు అయ్యా, నీవు నిత్య నిబంధన చేసుకుంటున్న దేవుడు అయ్యా. నేను కూడా ప్రభువా నీతో పాటు అయ్యా సంబంధంలోకి వచ్చాను. అయ్యా నీతో నేను ఒక సంబంధంలోకి వచ్చాను, ఒడంబడిక చేసుకున్నాను, నిత్య నిబంధనలోకి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, నేను నీ యొక్క నిబంధనలకు వస్తే నీతో పాటు నేను ఒక సంబంధం, అయ్యా నిత్యమైన సంబంధంలోకి వస్తే నీవు నా జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా నీవే వెలుగై ఉంటావు అంటున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి కణము మన శరీరంలో కణం అన్నది చాలా చాలా చిన్నగా ఉంటది. ఇంకా కణంలోకి లోపలికి వెళ్తే ఆటం అని, లేకపోతే న్యూక్లియస్ అని, లేకపోతే అనేకమైన భాగాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న కణాలు, చిన్న చిన్న భాగాల మీద కూడా నీ యొక్క వెలుగునైనా ప్రకాశిస్తుంది అంటున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. అంటే నిబంధనలో దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే నిత్య నిబంధనలో అంటే ఆయనతో పాటు వచ్చిన సంబంధంలో ఆయన ఎవరు అన్నది, ఆయన ఆయన ఏమేం కార్యాలు చేస్తాడు అన్నది కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే ప్రభు అలాగా మన జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటారు గనక. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాగ్దానం ఏమిటి అంటే, ఈ యొక్క వాక్య భాగంలో వాగ్దానం ఏమిటి అంటే ఆయన నీ జీవితం పట్ల రక్షణ అయి ఉంటాడు అంట. ఆయన నీ జీవితం పట్ల వెలుగై ఉంటాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఏమిటి అంటే ప్రతి అంధకారాన్ని చూపిస్తాడంట. ప్రతి అంధకారాన్ని చూపిస్తాడంట. ఇక్కడ రక్షణ అనే ఒక మాటకి అర్థం ఏమిటి అని అంటే విడుదలనిస్తాడంట, కాపాడుతాడంట, స్వతంత్రునిగా చేస్తాడంట, నిన్ను నిన్ను చూసుకుంటూ ఉంటాడంట. ఇవన్నీ కూడా అర్థాలే. ఆమేన్, హల్లెలూయా. దేవుడే, యెహోవా దేవుడే నీ జీవితంలో వెలుగై ఉంటాడంట. అంటే నీ ఆత్మ మీద వెలుగు ఉంటది, నీ యొక్క ప్రాణం మీద వెలుగు ఉంటది, నీ శరీరంలో ప్రతి కణం మీద దేవుని యొక్క వెలుగుతో నింపబడుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ అపవాది పని చేస్తున్నాడో చూపిస్తాడంట దేవుడు. ఎక్కడ అంధకారం ఎక్కడ పని జరుగుతుందో నీకు చూపించే దేవుడు అంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. అంధకారం ఎక్కడ అంటే అంధకార శక్తులు, అంధకారములు ఎలాగ నీ జీవితాన్ని నష్టపరుస్తున్నాయో, ఎక్కడ నష్టపరచాలని ఒక పన్నాగాలు వేస్తున్నాయో, సమస్త విషయాల్ని ఆయన యొక్క వెలుగులో ఆమెన్ నీకు నీకు కనబరుస్తూ ఉంటాడంట. ఆమెన్ చెప్తావా? ఆమెన్, హల్లెలూయా. అలాగనే నీ జీవితానికి ఆయన రక్షణ దుర్గముగా ఉంటాడంట. అంటే రక్షణ అంటే విడుదలంట. విడుదల, నిన్ను నీకొక సంరక్షణ, నీకు సంరక్షణ, నీకు ఒక స్వతంత్రమైన జీవితము, నిన్ను చూసుకునే దేవుడు అంట. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు నీకు ఉంటూ ఉండగా, నీ నీ జీవితంకి, నీ యొక్క జీవితంలో ముడిపడి ఉండగా, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో ఒకటై ఉండగా, నీవు ఆయనలో ఉన్నావు, ఆయన నీలో ఉన్నాడు, ఆయన మాటలు నీలో ఉన్నాయి. మీరిద్దరు కూడా, మనందరం కూడా దేవునిలో ఒకళ్ళమే. ఆమేన్, ఆయన శరీరంలో భాగస్థులమే. ఆమేన్, యేసుక్రీస్తు శరీరంలో ఒకటై ఉన్నాం మనం. అయితే మనకి ఎదురుగా వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా పని చేయదు. ఆమెన్, హల్లెలూయా. అందుకని మనం భయపడాల్సిన అవసరము లేదు. ఆమెన్, హల్లెలూయా. అందుకని అంటున్నాడు అనమాట, నేను ఎవరికి భయపడను అంటున్నాడు. ఎందుకనంటే ఏ శత్రువైనా సరే మోకాళ్ళ మీదకి రావాల్సిందే. అది అపవాది గాని, మనిషి అయినా గాని, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఆమెన్, హల్లెలూయా. ఆయనకు వెలుగై ఉన్నాడు, నా యొక్క రక్షణ దుర్గమై ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. నా చుట్టూ ఒక దుర్గముగా ఉన్నాడు ఆయన. నా చుట్టూ ఒక ప్రాకారముగా ఉన్నాడు ఆయన. నా కుటుంబం చుట్టూ ఒక ప్రాకారముగా ఉన్నాడు. నా ఆత్మ ప్రాణ శరీరం చుట్టూ ప్రాకారముగా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకనే నేను భయపడాల్సిన అవసరము లేదు అంటున్నాడు. ఆమెన్. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి మాత్రం భయపడితే గనక ఎవ్వరికి భయపడాల్సిన అవసరము లేనే లేదు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను వెరుతును? ఆయనే నా ప్రాణదుర్గము. నా ప్రాణాన్ని కాపాడువాడు ఆయన. నా యొక్క ప్రాణాన్ని కాపాడువాడు, సంరక్షించువాడు ఆయన యెహోవా దేవుడు.
అది నిత్య నిబంధనలోకి నేను వచ్చాను. ఆయనతో పాటు ఒక నిత్య సంబంధంలోకి వచ్చాను. యెహోవా అని అంటే సంబంధంలోకి రావాలి, నా ప్రజలు నాతో సంబంధంలోకి రావాలి అనే ఒక అనే ఒక ఆశ కలిగిన దేవుని చూపిస్తున్నాడు అనమాట. ఆమెన్. యెహోవా పేరులో ఒక నిబంధన ఉంది. ఆమెన్. హల్లెలూయా. మరి నీ సంబంధం నా సంబంధం కనుక దేవునితో ఉంటే ఆయనే నీ జీవితానికి వెలుగుగా ఉంటాడంట. ఆయనే నీ జీవితానికి రక్షణ దుర్గంగా ఉంటాడంట. అప్పుడు నువ్వు ఎవరికి భయపడవు. ఏ మనిషికి భయపడవు, ఏ అపవాదికి భయపడవు, నువ్వు ఏ రోగానికి భయపడవు. ఏదో ఎవరో చేతబడి చేస్తారని వాళ్ళకి భయపడవు, నువ్వు ఎవరికి భయపడవు. ఏ ఇంట్లోకి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో చేతబడి శక్తులు ఉన్నా, ఏ శక్తులు ఉన్నా సరే నువ్వు భయపడవు. ఎందుకనంటే ఆయన నీకు రక్షణ దుర్గంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ రోగానికి భయపడవు నువ్వు. ఒక వ్యక్తిలో అపవాది అంటే దురాత్మలు ఉన్నాయి, అయితే వెలగొట్టాలి. అదే నువ్వు ధైర్యంగా చేయి వేస్తావు. ఎందుకనంటే అవి నీ మీద రాజ్యం ఏలలేవు. నిన్ నీ జీవితాన్ని రాజ్యం ఏలుతుంది ఎవరంటే యెహోవా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా, అయా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. నిత్య నిబంధన ప్రభా మా పట్ల ప్రభా మీకు ఉండాలని, ఎల్లప్పుడూ మీతో మేము సంబంధంలోనే ఉండాలని, మీ వడంబడికలోకి మేము రావాలని, యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నూతనమైన నిబంధన, నూతనమైన వడంబడికలోకి, ఆ సంబంధంలోకి, నిత్య సంబంధంలోకి మేమందరము రావాలన్నది మీ చిత్తమై ఉన్నది. యెహోవా దేవుని నామం పేరట ప్రభా మీ యొక్క స్వభావం ఏమిటో ప్రభా మనైనా మాకు మీరు కనబరుస్తూ ఉన్నారు. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమవుతుంది. మా జీవితంలో చిన్న చిన్న విషయాలు, ఈవెన్ నా శరీరంలో ఉన్న చిన్న చిన్న కణాల పట్ల కూడా ప్రభా మీకు బాధ్యత ఉంది. ప్రభువా నాయనా, మీ యొక్క వెలుగు కేవలం నా ఆత్మ మీద మాత్రమే కాదు, నా ప్రాణం మీద, శరీరం మీద, చిన్న చిన్న కణాల మీద, ఆటమ్స్ మీద, ఎలక్ట్రాన్స్ మీద, ప్రభా చిన్న చిన్న విషయాల మీద కూడా ప్రభా మీరు ప్రభా మీ యొక్క హస్తాన్ని అయ్యా మీరు చాపాలన్నది, ఆయన చాపి ఉంచాలన్నది మీ యొక్క చిత్తమై ఉన్నది. మీ యొక్క వెలుగుతో ప్రభ నింపాలన్నది మీ యొక్క చిత్తమై ఉన్నది. మీ వాక్కులు మేము ఎంతగా ప్రభ నేను మేము స్వీకరిస్తూ ఉంటామో అంతగా మీ వాక్కులో ఉన్న వెలుగు ప్రభ మాలో ప్రభ ప్రకాశిస్తూ ఉంటది. హల్లెలూయా. అయ్యా నీ వెలుగులో ప్రభు ప్రతి అంధకారము కనబడుతూ ఉంటది. అంధకార సంబంధమైన శక్తులు యావత్తు, కార్యాలు ప్రభ పన్నగాలు యావత్తు కూడా కనబడుతూ ఉంటాయి. నష్టపరచడానికి నాయన మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి స్తోత్రాలు. యేసు నామం పేరట నష్టమైపోను గాక అని చెప్పడానికి ప్రభ మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వందనాలు. హల్లెలూయా. అయ్యా మీరే రక్షణ అయి ఉన్నారు, రక్షణ దుర్గమై ఉన్నారు ప్రభు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు చెప్పండి, ప్రభువుకి వందనాలు చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు నాయన, మా రక్షణ దుర్గమై ఉన్నావు నాయన. హల్లెలూయా. మాకు విడుదలనిచ్చావు యేసు నామంలో, మమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నావు యేసు నామంలో తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అయ్యా మాకు స్వతంత్రతనిచ్చావు ప్రభు. ఎందుకంటే ప్రభా సత్యం మీరు మాతో ప్రభు మాట్లాడుచున్నాం, మాకు సత్యాన్ని మాకు తెలియపరుస్తున్నావు నాయన. అయ్యా తండ్రి మేము భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నావు ప్రభు. అదృశ్యంగా ఉన్న దేవ, మా చుట్టూ ప్రభ ప్రకారముగా ఉన్న దేవ, ప్రభ మమ్మల్ని చూసుకుంటున్న దేవ, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరికి భయపడం ప్రభ, అపవాది కానీ, రోగానికి కానీ, మనిషికి కానీ భయపడాల్సిన అవసరం లేదు ప్రభు. హల్లెలూయా. మీకు భయపడితే చాలు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను అందరికి భయపడుతున్నానా, అప్పుడు ప్రభ నేను మిమ్మల్ని అయ్యా నాకు మీ పట్ల భయం లేదు ప్రభువా. నాయనా మమ్మల్ని క్షమించండి ప్రభా. మీరు ఉన్నారని ప్రభ మేము మర్చిపోతూ ఉన్నాం. మా చుట్టూ మీరు ఉన్నారని, ఇమ్మానువేలుగా ఉన్నామని మేము మర్చిపోతూ ఉన్నాం. అయ్యా మమ్మల్ని క్షమించండి. ఈ వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఇదంతయు ప్రభు తండ్రి మీ సన్నిధానంలో మేము నడుస్తూ ఉండాలి. మీ ఆత్మ సహకారం మాకు కావాలి, సహాయం కావాలి నాయన. ఈ ఆత్మ సహాయం లేకుండా మేము ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెళ్ళాము, ఒక మాట అయినా మేము మాట్లాడలేము ప్రభు. అయా ఏ ఆయుధాలు కూడా మా మీద పని చేయవు. ఆమేన్. హల్లెలూయా. ప్రభ నా నోటి మాట ప్రభ నీ మాటగా నువ్వు మారుస్తున్నావు. నోటి మాటలు ప్రభ ఖడ్గాల వలె పనిచేసి నా చుట్టూ నాయన వాతావరణాన్ని కూడా ప్రభ మార్చే నీ యొక్క మాటలు బట్టి స్తోత్రాలు. అపవాది శక్తుల్ని అనంత నాశనం చేసే మాటలు నా నోట్లో పెడుతున్న దేవా నీకు వందనాలు. మార్గాలను చూపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. నీ పరిచర్య ప్రభ విస్తరించబడింది ప్రభా తండ్రి. నా కుటుంబంలో ప్రభ నైనా అయా మీ యొక్క వెలుగుతో ప్రభా నైనా మీరు నింపుతూ ఉన్నావు. అయా అందరి బట్టి మీకు వందనాలు. నా పిల్లల్ని ప్రభా నాయన ప్రభ మీరు ఇచ్చిన సంఘాన్ని నాయన ఈ యొక్క పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా అయినా మీరు జతపరుస్తూ ఉన్నారు, వారి జీవితాల్ని, కుటుంబాలని, అయా వారి యొక్క
యావత్తు కార్యాలని ప్రభా వాళ్ళ చేతి పనుల్ని దీవించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా వాళ్ళ జీవితాల మీద ప్రభా తండ్రి వాళ్ళ కుటుంబాల మీద ఏ ఆయుధాలు కూడా పనిచేయవు యేసునామంలో. ఈరోజు హాస్పిటల్లో ప్రభా ఎంతమంది ప్రభా ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రభా వాళ్ళకి స్వస్థతను ప్రభా యేసు నామంలో దయచేయండి నాయన. హల్లెలూయా. విడుదల ప్రభా యేసు నామంలో దయచేయండి ప్రభా. అద్భుత కార్యాలు జరుగును గాక రాజా. ఆమెన్. హల్లెలూయా. ఐసీయూలో ఉన్న వాళ్ళు లెగిసి ప్రభా తను వాళ్ళు డిశ్చార్జ్ అవును గాక రాజా. ఆమెన్. హల్లెలూయా. అయా తను మా రాకపోకలలో ప్రభా తన యాక్సిడెంట్స్ జరగకుండా చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు ప్రభా నైనా బర్త్డేస్ ప్రభా తండ్రి మరి వెడ్డింగ్ యానివర్సరీస్ ప్రభా మరి జరుపుకుంటున్న వాళ్ళ జీవితాల్లో ప్రభా తను వాళ్ళ కుటుంబాలను దీవిస్తూ ఉన్నా ఆశీర్వదిస్తూ ఉన్నాము నాయన. ఆమెన్. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు ప్రభా వాళ్ళ యొక్క కుటుంబాలు ప్రభా శిష్యులుగా మార్చబడడానికి ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసు నామంలో ప్రభా నైనా వాళ్ళలో దీనత్వము, వాళ్ళలో ప్రభా ఒక విశ్వసనీయత, నమ్మకత్వము ప్రభా తండ్రి మీరు నిర్మాణం చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరి యొక్క వెనికిడిలో 30 60 100 ప్రభా ఆశీర్వదించండి. వాళ్ళ యొక్క కుటుంబాల్లో ప్రభా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు జ్ఞానయుక్తమైన మాటలుగా చేయండి నాయన. మార్చండి ప్రభు. నాయనా స్తోత్రం ప్రభా. నేను ఎక్కడ గొడవలు జరగకుండా భార్య భర్తల మధ్యలో గొడవలు ఉండవు యేసు నామంలో ప్రభా. నేను యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు మరి ప్రభా తల్లిదండ్రుల మధ్యలో గొడవలు ఉండవు యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. పిల్లల జీవితాలు ప్రభా మొబైల్స్ చుట్టూ నాయన యొక్క లోకం వైపు ప్రభా నైనా వెళ్ళకుండా ప్రభా నైనా మీ రాజ్యపు అయ్యా వారసులుగా మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభానైనా. వాళ్ళ జీవితాలు మారుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు మారుతుంది ప్రభానైనా. వారి యొక్క వివాహ విషయాల్లో తండ్రి ఒక సరైన నిర్ణయం తీసుకుని అయా ముందుకు వెళ్ళేవారుగా వాళ్ళు ఉంటున్నారు ప్రభా నాయన. మీరు వాళ్ళు నడిపించే గొప్ప దేవుడివై ఉన్నావు రాజా. మీకు వందనాలు. మీ యొక్క వెలుగు ప్రభా తండ్రి, మీ యొక్క వెలుగు ప్రత్యక్షతలోనైనా ఏ అంధకారం గాని అబద్ధము గాని మోసము గాని ఉండదు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా నేను కుటుంబాన్ని ప్రభా దీవించమని అడుగుచు నాయన. విన్న యొక్క మాటలు మా వెనికిడిలో అయా ఇంకా గొప్ప లోతైన మర్మాలు మాతో మాట్లాడమని అడగచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ ఉన్న సహవాసమును మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. సో గాడ్ బి విత్ యూ. ఏదైనా మరి విషయాలు ఉంటే కనుక తప్పకుండా మాకు తెలియపరచండి. మేము కూడా మీతో పాటు ప్రార్థన చేసే వారంగా ఉంటాం. 21 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి సంఘంలో. మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనని మీరు పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ గ్రూప్ లో మీరు పెట్టొచ్చు, అయితే ప్రేయర్ టవర్ గ్రూప్ లో కూడా మీరు పెట్టొచ్చు. ఆమేన్. హల్లెలూయా. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. మళ్ళీ మనం రేపొద్దున 5 o'clock కి స్టార్ట్ 5 o'clock కి మళ్ళీ కలుద్దాం. అయితే మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అయితే సర్వహ కవచంలో ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. అయితే విశ్వాసం అనే డాలు మరి అది ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. 3 లేకపోతే 4 విషయాలు ఉన్నాయి.